హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇవాళ నేను మీకు సూపర్ గా ఉండే దావత్ స్టైల్ మటన్ కూరని చాలా తేలిగ్గా ఎలా చేయాలో చూపిస్తాను. రీల్ చివరి దాకా చూడండి. ఈ మటన్ కూరని వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసేయచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. మెత్తగా ఉడికిన మటన్ ముక్కని వేడి వేడి బగారా అన్నంలో నంచుకొని తింటుంటే స్వర్గానికి ఫ్రీ టికెట్ వేసినట్టు ఉంటుంది మచ్చా. ఒక 2 ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక 1/2 కేజీ లేత మటన్ ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. మటన్ కూరలో మసాలా కోసం ఎండు కొబ్బరి, గసగసాలు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, చివరిగా కొంచెం జీడిపప్పుని వేసి సన్నటి సెగ మీద గసగసాలు మాడిపోకుండా వేపుకోండి. వేపుకున్న మసాలాలన్నీ వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ లో మెత్తటి పొడిలాగా దంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలానే కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. బాండి పెట్టి కుక్కర్ అంటున్నాడు, వీడికేంటి చిప్పు దొబ్బిందా అనుకోకండి. అదే విషయానికి వస్తా, రీల్ చూస్తూ ఉండండి. కడిగి పెట్టుకున్న మటన్ ని వేసుకొని కూర మొత్తాన్ని కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి కూరని మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, కారం, ఒక చిటికెడు పసుపుని వేసుకొని కారం మాడిపోకుండా ఒక 2-3 నిమిషాలు కూరని వేగనివ్వండి. ఇప్పుడు కూరలోకి ఒక గ్లాస్ మంచినీళ్ళని పోసుకోండి. మీరైతే కుక్కర్ మూతను పెట్టేసేయండి. నేను ఈ ఏఎంసీ వాళ్ళ సెక్యూ క్విక్ లిడ్ తో ఇదే బాండిని ప్రెషర్ కుక్కర్ గా మార్చేసుకుంటా. అంతేకాకుండా మామూలు కుక్కర్ లో 7-8 విజిల్స్ అయితే గానీ ఉడకని మటన్ ఇందులో చాలా తక్కువ సమయంతో భలే మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన కూరని ఒకసారి కలుపుకొని తయారు చేసుకున్న మసాలా పొడిని కూరలో వేసుకోండి. మటన్ కూర మంచిగా ఉడికి మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వచ్చాక సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. మటన్ కూర మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకుంటే అన్నంలోకి, చపాతీలోకి సూపర్ గా ఉండే మటన్ కూర తయారైపోతుందండి.